వెలుగు వెలిగించు. షుగర్ వ్యాధి తగ్గాలి. ఈ ప్రకృతి ఆశ్రమంలో ప్రతి నెల మేము 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు షుగర్ వ్యాధితో బాధపడే వారికి, ముఖ్యంగా మాత్రలు వేసుకునే వారికి ఒక క్యాంపును నిర్వహిస్తున్నాం. సుమారు 25-30 మందిని తీసుకుంటాం. 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వారు చేరి ఉండాలి ఇక్కడ. ఈ 30 రోజులు వారు ఇక్కడ ఉంటే వారికి షుగర్ వ్యాధి మాత్రలు లేకుండా జీవన విధానం ద్వారా ఎలా పోగొట్టుకోవచ్చో మేము నేర్పిస్తున్నాం. అట్లాగే బీపీ తగ్గాలనుకున్నవారు, గుండె జబ్బులు తగ్గాలనుకున్నవారు, కీళ్ళ నొప్పులు, అధిక బరువు, చర్మ వ్యాధులు, ఆస్తమాలు, అలర్జీలతో బాధపడేవారికి కానీ, అట్లాగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కానీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కానీ, అట్లాగే కాన్స్టిపేషన్ కానీ, ఈ మలములో రక్తం పడటం కానీ, మైగ్రేన్ హెడేక్స్ కానీ, ఇలాంటి వాటికి ఈ ప్రకృతి విధానం చాలా చక్కగా పనికొస్తుంది అన్నమాట. నా పేరు హరిపురుషోత్తమరావు. నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. కానీ 2 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ పేషెంట్గా ఉన్నాను. హై బీపీ 240/110 బీపీలో ఉన్నాను నేను. ఆ రోజు నుంచి 15 రోజులు డాక్టర్ గారి ఆశ్రమంలో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మాత్రలు వాడకుండా ఇదే ఫుడ్ తింటూ ఏ ఇబ్బంది లేకుండా, ఎంత టెన్షన్స్ వచ్చినా కూడా నా బీపీ నార్మల్ కండిషన్లోనే ఉంటున్నది. కానీ డాక్టర్ గారితో నాకు ఈ 2 సంవత్సరాల పరిచయంలో డాక్టర్ గారు నన్ను ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా రిక్రూట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి డాక్టర్ గారి దగ్గర సేవాభావంతో పనిచేసుకుంటున్నాం మేము. డాక్టర్ మంతెని సత్యనారాయణ రాజు గారు గత 10-15 సంవత్సరాల నుంచి ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు అనంతం. వారు నమ్మిన సిద్ధాంతాన్ని 10 మందికి అందించాలనే తపనతో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. వారు సింపుల్గా తనకు తెలిసినటువంటి ప్రకృతి జీవన విధానాన్ని, జస్ట్ వాటర్ తాగితే దానివల్ల ఎంత లాభం ఉంటుందో తను ఆచరించి, అనుభవించి, ఆ అనుభూతిని 10 మందికి పంచడానికి తను కంకణం కట్టుకొని ఇంత విస్తృతంగా కొన్ని లక్షల మందికి అందిస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు సంధ్య అండి. నేను విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర మునగపాక నుంచి వచ్చానండి. నాకు చాలా విపరీతంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేదండి. ఇక్కడికి వచ్చి 10 డేస్ అయిందండి. చాలా బాగా తగ్గింది. తర్వాత గ్యాస్ కూడా ఎక్కువ, కడుపు నొప్పులు అవి ప్రాబ్లమ్స్ వచ్చేవండి. వచ్చాక ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది, చాలా యాక్టివ్గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది ఆరోగ్యం. నేను కర్ణాటక నుంచి ఫస్ట్ ఈ ఆశ్రమానికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నానని చెప్పి పేషెంట్గా జాయిన్ అయ్యాను. ఫిజికల్గా అంటే నాకు హెల్తీగా ఏం ప్రాబ్లమ్స్ లేవు. వెయిట్ ఒక 5 kgs ఎక్కువ ఉన్నాను. అలాగే ఇక్కడంతా ఎలా ఉంది ఏంటి చూడాలని చెప్పి వచ్చాను. అంతక్రితం ఒక 7 years నుంచి రాజుగారి గురించి నాకు బాగా తెలుసు. ఒక బుక్లో చదివి నేను వాటర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాటర్ తాగటం, మార్నింగ్ వాటర్ తాగటం నుంచి స్టార్ట్ చేశాను. వాటర్ తాగిన ఒక 20 daysకే నాకు ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా నాకు ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ అయినాయి. హాయ్, నా పేరు దినకర్ తేజ. నేను తిరుపతి నుండి వచ్చాను. నేను ఇక్కడికి ఆశ్రమం కనుక్కోకముందు రాజు సార్ని కలిసినాను తిరుమలలో కలిసినాక ఆయనకి ఇక్కడ బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పినాడు. సార్ నేను ఇక్కడ ఆశ్రమం కనుక్కున్నాక ఇక్కడికి వచ్చినాక చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడికి వచ్చి 10 days అవుతుంది. నేను 5 kgs రెడ్యూస్ అయినాను. పేరు అనసూయ అండి. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాన్స్వాడ. నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఉండేవి. ఇక్కడికి వచ్చాక 15 రోజులు అయింది. నాకు డయాబెటీస్ కూడా ఉందండి. 9 సంవత్సరాలు అయింది. ఇక్కడ రోజుకు 2-3 టాబ్లెట్ వాడేదాన్ని. ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక చాలా తగ్గింది. నా పేరు బంధం రామచందర్, రిటైర్డ్ లెక్చరర్ను. నా యొక్క నివాసం వినాయక్ నగర్, నిజామాబాద్. నేను ఇదే ఆశ్రమానికి ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి చికిత్స పొందాను. 12 రోజులు ఈ ఆశ్రమంలోనే ఉండి చికిత్స పొందాను. నాకు ఏదైతే అనారోగ్యం ఉండనో అది ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు. అంచేత ఇలాంటి సమస్యలతో ఉన్నవారు మాత్రం ఏదో 4 రోజులు 3 రోజులు చేరతానంటే అవకాశం ఇవ్వం. మన ప్రకృతాశ్రమంలో కనీసం 8 days మినిమం చేరవలసి ఉంటుందన్నమాట. 8 days లోపు చేరే వారికి అవకాశం ఉండదు.
ఇక 8 డేస్ కంటే 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, అవసరమైతే 40 రోజుల వరకు కూడా అక్కడ ఉండటానికి మనం అవకాశం కలిగిస్తూ ఉన్నాం. మరి ఆశ్రమంలో చేరదలిసిన వారు ముందుగా డైరెక్ట్గా వచ్చేస్తే అవకాశం కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నది 100 పడకల ప్రకృతి ఆశ్రమం. మరి ఆల్రెడీ ఎప్పుడూ 100 మందితో ఆశ్రమం నిండుగా ఉంటున్నది. మరి ఎవరైనా కొత్తవారు చేరదలిస్తే ముందుగా మనం ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసి వారికున్న సమస్యలను తెలియచేసి వారి వయసు, ఊరు వివరాలన్నీ తెలియచేసి వారికి ఏ రకమైన రూమ్స్ కావాలో ఆ ఫోన్ నెంబర్లో వివరాలు తీసుకుని ఆ రూమ్ బుక్ చేసుకుంటే 4 రకాల రేంజెస్లో మనకు అక్కడ రూమ్స్ ఉన్నాయి. 3, 4 కలిసి ఉండే రూమ్స్ ఉంటాయి. ఆడవారికి అట్లాంటి కొన్ని రూమ్స్ ఉంటాయి, మగవారికి కొన్ని రూమ్స్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి. దీనిపైకి వెళితే 3వ రకం రేంజ్లో డీలక్స్ రూమ్స్ ఉంటాయి. 4వ రకం ఏసీ రూమ్స్ ఉంటాయి. 5వ రకంలో కాస్త విఐపీస్కి వాళ్ళకి సూట్స్ లాంటివి కొన్ని ఉన్నాయి అన్నమాట. డ్రెస్సింగ్ రూమ్ అది ఉంటుంది, సిట్టింగ్ రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది. ఇట్లాంటి వాటితో ఉండే సదుపాయాలతో ఉన్న కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఈ 4-5 రేంజెస్లో మనం ఇక్కడ రూమ్స్ని అందించడం జరిగిందన్నమాట. ఈ రూమ్స్కి ఏ రేట్లు, ఎంతకాలంలో ఉంటే ఎట్లా తీసుకుంటారో మీకు ఆశ్రమానికి ఫోన్ చేసినప్పుడు వారు తెలియచేస్తారన్నమాట.